హాయ్ గైస్, చూసారు కదా ఇప్పుడు మనం మొగల్తూరు వచ్చాం. ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు. చిన్నప్పుడు మన చిరంజీవి గారు ఇక్కడే ఆట పాట చదువు గిదు అన్ని ఇక్కడే కంప్లీట్ చేసుకున్నారు. సరదాగా ఎక్కడికి వెళ్దాం ఆలోచిస్తుంటే మా బామ్మద్ది మొగల్తూరు చిరంజీవి ఇంటికి తీసుకెళ్దాం పదబావ అన్నాడు. అందుకని సరదాగా వచ్చాం. మా అన్నం కాదు, చిరంజీవి గారు. సో ఈ రోజు చిరంజీవి గారి హోమ్ టూర్ చూద్దాం. ఎంట్రన్స్ లోనే మెగాస్టార్ చిరంజీవి గారు ఫోటో పెట్టారు. ఇక్కడ చూసుకుంటే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు కూర్చున్న కుర్చీ. ఇక్కడ కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అసలు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం నిజంగా. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో మనం ఒకసారి వచ్చామంటే అందరికీ రాదు ఈ అవకాశం. చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎలా ఉంది ఇల్లు? వింటేజ్ లుక్ అదిరిపోయింది కదా. నాస్టాల్జియా. వెనకాల మళ్ళీ కూడా బాగున్నాయి. బాత్రూమ్ అయితే వస్తున్నాయి అలాగా. ఇదే మన బాస్ చిన్నప్పుడు నడయాడిన ఇల్లు. ఇందులోనే అలా చిన్నప్పుడు నీళ్ళయ్య తోడుకుని మొత్తం వాటర్ అది యూజ్ చేసుకునేవారు. రీసెంట్ గా నాగబాబు గారు కూడా ఇక్కడికి వచ్చి బాగా ఎమోషన్ అయిన వీడియో మొన్న యూట్యూబ్ లో చూసాను. సో ఇక్కడికి వస్తాను నేను కూడా అనుకోలేదు. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ప్లాన్డ్ గా వచ్చాం. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. మీరు కానీ ఒకవైపు వెస్ట్ గోదావరి వస్తే ఇలాగ దారిలో మొగల్తూరు రావడానికి ట్రై చేయండి. ఓ లుక్ వేయండి. నిజంగా ఒక మంచి వింటేజ్ ఫీలింగ్ ఉంది ఇక్కడ. బాగుంది. చిరంజీవి గ్రంథాలయం మొగల్తూరు. గైస్ ఫైనల్లీ మొగల్తూరులో మనం చిరంజీవి గారి గ్రంథాలయంకి వచ్చాం. చూద్దాం లోపల ఎవరి నుండి వెళ్ళి హిస్టరీ అయితే కొనుక్కుందాం. గురుగారు ఎవరన్నా ఉన్నారా? ఓ ప్రస్తుతానికి ఎవరు లేరు. షూటింగ్ కి మనకి ఈ రోజు మొత్తం గ్రంథాలయం అంతా రాసి ఇది ఈ రోజు పేపర్. మనకు అంత చదివి ఓపిక లేదు. ఇక్కడ చాలా పాత పేపర్లు ఉన్నాయి. చిరంజీవి గారు పుట్టినప్పటి నుంచి పేపర్లన్నీ ఎక్కడ వదిలేసినట్టున్నారు. చాలా ఓల్డ్ కలెక్షన్ ఇదంతా. సో ఇక్కడ చిరంజీవి గారే గ్రంథాలయం కట్టారా ఏంటని చెప్పేసి కనుక్కోవడానికి వచ్చాం మనం. బట్ ఇక్కడ ఎవరు లేరు. రూమ్ అయితే తాళం వేసి ఉంది. సో సర్ప్రైజింగ్ ఏంటంటే ఇక్కడ మొగల్తూరు వచ్చాక నాకు ఒక కొత్త విషయం తెలిసింది. మన చిరంజీవి గారు చైల్డ్హుడ్తో పాటు మన డార్లింగ్ ప్రభాస్ చైల్డ్హుడ్ కూడా ఇక్కడే గడిచిందంట. ఆయన ఇల్లు కూడా ఇక్కడే ఉందంటున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం అది కూడా ఎలా ఉందని. హాయ్ గాయ్స్, ఇది ఎవరి ఇల్లు తెలుసా? మన డార్లింగ్ ప్రభాస్ ఇల్లు. మొగల్తూరులో మన చిరంజీవి గారి ఇల్లుతో పాటు మన ప్రభాస్ గారి ఇల్లు కూడా ఉంది. సో సరదాగా చూద్దామని చెప్పి వచ్చాను. డార్లింగ్ లేడు. డార్లింగ్ ఉంటే కనీసం ఒక ఆటోగ్రాఫ్ అనేది తీసుకుందాం అనుకున్నాను. ఛాన్స్ అయితే దొరకలేదు. వింటేజ్ లుక్ లో అదిరిపోయింది ఇల్లు అయితే మాత్రం. లోపలికైతే ఎంట్రీ లేదు, లాక్ చేసి ఉంది ప్రస్తుతానికి. సో మీరు వచ్చినప్పుడు ఓపెన్ లో ఉంటే ఒక లుక్ వేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. మాత్రం మొగల్తూరు అంతా ప్రభాస్ ఫ్యాన్ తో కలకలాడిపోతుంది. ఒకసారి అడుగుదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటని చెప్పి. ప్రభాస్ హౌస్ విజిట్ చేశారు కదా. బ్రో ఏంటి ప్రభాస్ ఇంటికి ఇచ్చారా విజిట్ చేయడానికి? అవును బ్రో. ప్రభాస్ హైట్ ఉన్నాడు మనోడు కూడా.
థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. డార్లింగ్ తో కంపేర్ చేసినప్పుడు ఈ రోజు పట్టు నిండిపోయింది అది. చాలు, ఇంకేం కావాలి ఎందుకన్నా మనకి. సో ఇక్కడ మీది మొగల్తూరేనా? లేదు బ్రో, నేను పాలకొల్లు, ఐర్లాండ్. యాక్చువల్గా నేను ఐర్లాండ్ లో ఉంటా బ్రో. సో ప్రభాస్ ఇల్లు చూడడానికి ఐర్లాండ్ నుంచి వచ్చాడు. అవును బ్రో, అవును. ఫస్ట్ టైం విజిట్ చేశారా? అవును బ్రో, ఫస్ట్ టైం ఇది. ఇక్కడ చిరంజీవి గారి ఇల్లు కూడా ఉంది, అది కూడా చూసారా? ఇప్పుడే చిరంజీవి ఇల్లు కూడా చూసి వస్తున్నాను బ్రో. ఓకే, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అసలు మామూలుగా లేదు, మనకి ఆ పాత పెంకిటిల్లు అది ఎలా ఉంటది అదంతా సేమ్ అలాగా ఉంది. మంచి వింటేజ్. సో వింటేజ్ ఫీల్ అయితే వచ్చింది. ఆ ఓల్డ్ పిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మన డార్లింగ్ కూడా ఇక్కడ ఉంటే బాగుండేది. లోపల ఇల్లు ఎలా ఉందో చూసొద్దాం. వస్తే కనీసం ఒక ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ ఏదో ట్రై చేద్దాం, కుదరలేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. ఓకే, అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన 90s Nest ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.